పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 నటుడు అలీ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారా అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మేరకు అలీకి జగన్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. 2019 ఎన్నికల ముందు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ ఆయన జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ సమయంలో అలీపై పవన్ కళ్యాణ్ విమర్శలు కూడా చేశారు. దీనిపై అలీ కూడా పవన్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల్లోనే అలీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ సరిగ్గా ఎన్నికల ముందు వైసీపీలో చేరడంతో జగన్ అలీకి టికెట్ కేటాయించలేకపోయారు. టికెట్ దక్కకపోయినప్పటికీ పార్టీ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలీ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. వైసీపీ అధికారంలోకి రావడంతో జగన్ అలీకి నామినేటెడ్ పదవి ఇస్తారని అందరూ భావించారు. అలీకి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవులు ఇస్తారనే ప్రచారం జరిగింది. జగన్ మాత్రం ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు పోస్టుతో సరిపెట్టారు. అయినప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా పార్టీ బలోపేతం కోసం విస్తృతంగా కృషి చేశారు. ప్రస్తుతం జగన్ అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే అలీకి టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనే తన కోరికను అలీ పార్టీ అధిష్టానం ముందుంచారట. అలీపై సానుకూలంగా ఉన్న వైసీపీ అధిష్టానం సైతం ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దింపాలని చూస్తుందట. అలీ వైసీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. సామాజిక సాధికార యాత్రలో జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో అలీని బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. కర్నూలుతో పాటు నంద్యాల పార్లమెంట్ స్థానాల పరిధిలో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. ఆ రెండిటిలో ఒక చోట పోటీ చేస్తే అలీ తప్పకుండా విజయం సాధిస్తారనే అంచనాకు అధికార పార్టీ వచ్చినట్లు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి అలీ బరిలోకి దిగుతారని తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో అలీ ఎంపీగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.